సత్యసాయి జిల్లా పెనుకొండలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తలపై రోడ్డుతో దాడి చేశాడు భర్త అల్తాఫ్. అంతేకాకుండా రక్తాన్ని బకెట్లో పట్టుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. పిల్లల ముందే తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. భార్య పాలిట యముడిగా మారిన అల్తాఫ్. దాడిలో తీవ్రంగా గాయపడిన సుబియా బేగం చికిత్స పొందుతూ చనిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుబియా బేగంను అల్తాఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 6 ఏళ్ల క్రితమే పెద్దల్ని ఒప్పించాడు. అయితే ఇటీవల అల్తాఫ్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్య సుబియా బేగంను వేధిస్తున్నాడు. పంచాయతీలో పెద్దలు సర్ది చెప్పినా అల్తాఫ్ తీరు అస్సలు మారలేదు. తాజాగా వరకట్నం తేవాలంటూ ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఒక్కసారిగా భార్య తలపై రాడ్డుతో దాడి చేసి చంపేశాడు. సత్యసాయి జిల్లా పెనుకొండలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇటు భార్య తలపై రాడ్డుతో దాడి చేశాడు భర్త అల్తాఫ్. అంతేకాకుండా భార్య తల నుండి వస్తున్న రక్తాన్ని బకెట్లో నింపుకుంటూ కూడా ఒక పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ రూమ్ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే 6 ఏళ్ల క్రిందట ప్రేమించి వివాహం చేసుకున్నాడు అల్తాఫ్ సుబియాను. అనంతరం కూడా తను చెడు వ్యసనాలకు బానిసైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అసలు ఎప్పటి నుండి అల్తాఫ్లో ఇటువంటి బిహేవియర్ అటు చూస్తున్నారు? అండ్ అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? వరకట్న వేధింపుల విషయంలో మరో మహిళ అకృత్యానికి బరయ్యని చెప్పొచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చివరికి కాలయముడై అయితే వివాహితను దారుణంగా చంపడం ఘటన పెనుగొండలో వెలుగు చేసింది. గత 6 ఏళ్ల క్రితం అయితే పెనుగొండలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్తాఫ్ మరియు అయితే సుబియా బేగం ఇద్దరు కూడా 6 సంవత్సరాల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మొదటి 3 ఏళ్లు బాగా ఉన్న దంపతులు ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య గొడవ కలహాలు మొదలయ్యి దీంతో కొన్నాళ్ళు దూరంగా ఉంది. భార్య కూడా పిల్లలతో కలిసి తమ పుట్టింటూ ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏదైతే భర్త ఆ కోర్టులో కేసు ఉండగా విడాకుల కేసు కోర్టులో ఉండగానే మహారాష్ట్రలో పిలిచి అయితే మా వివాహితను అత్యంత దారుణంగా రాడ్డుతో తలపై కొట్టి అక్కడికక్కడే బకెట్ రక్తం పట్టడం కూడా చూస్తూ ఉంటే అది జగుత్సంగా కూడా ఈ మంటరని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. యోగానంద్, దీనికి సంబంధించి పోలీసులు అసలు ఎటువంటి కేసు పెట్టారు? అండ్ అల్తాఫ్ తరపు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? అయితే ఈ మర్డర్ గురించి పోలీసులు వెంటనే విషయం తెలియడంతో వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పెనుగొండ పోలీసులు. అప్పటికే అల్తాఫ్ అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది పోలీసుల అదుపులో కూడా. అయితే మానసిక స్థితి ఏ విధంగా ఉంది అల్తాఫ్ ది? ఎందుకంటే రక్తం బకెట్ పట్టడం చూస్తే అత్యంత క్రూరంగా చంపినట్టు కూడా మనకు నిర్ధారవుతాం. కాబట్టి మానసిక స్థితి ఏమైనా బాగాలేదో అనే విషయాలు కూడా పోలీసులు బేరీజ్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు పూర్తి సైకలాజికల్ గా డిసార్డర్ అయ్యి ఉండలేదంటే సైకోగా మారి ఉండాలన్న విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ పేరెంట్స్ ఎవరు కూడా దీనిపై మాట్లాడి నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ యోగానంద్.